ఈ పరిశుద్ధాత్మ కనిపెట్టు కూడికకు చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. బైబిల్ ఉన్న వారందరూ మీ బైబిల్ తెరచి పేతురు వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం మొదటి వాక్యాన్ని చదువుకుందాం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. చూడండి, పరిశుద్ధుడైన పేతురు గారు చెబుతున్న మాట, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉన్నారు, అబద్ధ బోధకులు కూడా ప్రజల మధ్యలో ఉన్నారట. ఈ అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు ఎలా ఉంటారు? ఏమని ప్రకటిస్తారు? ఏమని సంఘానికి బోధిస్తారు? ఒక ప్రవక్త ఏమో ఒకలాగా బోధిస్తే మరొక ప్రవక్త దాన్ని ఖండించటం, దానికి ఆధారంగా ఫేస్బుక్ను ఆధారం చేసుకొని, యూట్యూబ్ను ఆధారం చేసుకొని, ఈయన చెప్పిన బోధ సరైన బోధ కాదని, నేను బోధించేదే సరి అయిన బోధ, ఇదే వాస్తవము, ఇదే ఉన్నత ఉపదేశం అని ఒకరి మీద ఒకరు విమర్శనాత్మకంగా మాట్లాడుకోవటం, విమర్శలు చేయటం, ఈ పెద్ద సేవకుడు బోధించిన బోధ తప్పు అని చెప్పటం. చాలామంది అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు ప్రజలలోనే ఉన్నారట. వీళ్ళు చేసే పని ఏంటి? వీళ్ళ బోధ ఎలా ఉంటుంది? వీరి విధానాలు, వీరి పద్ధతులు ఏ విధంగా ఉంటుంది అని వాక్యంలో మనం చూస్తే, ఈ అబద్ధ బోధకులే కానీ, అబద్ధ ప్రవక్తలే కానీ సాక్షాత్తు దేవుణ్ణి కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనాన్ని తెచ్చుకుంటున్నారు. నాశనము అనేది ఎక్కడి నుంచో రావట్లేదు, ఎవరో తీసుకొని వచ్చింది కాదు. తమకు తామే నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నారు అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు. వాళ్ళు చేసే పని ఏంటంటే నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యంగా బోధిస్తారట. నాశనకరమగు బోధని సంఘానికే కానీ, దేవుని ప్రజలకే కానీ రహస్యంగా బోధిస్తారు. ఈ బోధలో మీరు నిలిచి ఉండాలి. మేము ప్రకటించే బోధ యథార్థమైన బోధ, మేము ఆజ్ఞాపించే బోధలో మీరు నడుచుకోవాలి. ఇదే సత్య బోధ, ఇదే రమ్యమైన బోధ, ఇదే మీ జీవితాన్ని కట్టే బోధ అని చాలామంది రహస్యంగా భిన్నాభిప్రాయాలని, మనస్సును
కుటుంబాలను, విశ్వాస జీవితాన్ని చెడగొట్టే బోధని బోధిస్తూ ఉన్నారు. ఇది ఒక విశ్వాసిని, ఇది ఒక క్రైస్తవుని ఈ బోధ ఏం చేస్తుంది అంటే పూర్తిగా నశించిపోయేటట్లు చేస్తుంది. ఇది నాశనకరమగు బోధ. ఈ నాశనకరమగు బోధలో ఒక విశ్వాసి నిలిచి ఉన్నప్పుడు, ఒక క్రైస్తవుడు నిలిచి ఉన్నప్పుడు అతను త్రోవ తప్పిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మార్గము తప్పి తిరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ నాశనకరమగు బోధలో ఉన్న వ్యక్తుల యొక్క మెంటాలిటీ, వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ విధానాలు ఎలా ఉంటాయి అని వాక్యములు మనం చూస్తే ఆదికాండం 19వ అధ్యాయం 14వ వాక్యం. లోతు బయటకు వెళ్ళి తన ఇద్దరి అల్లులతో మాట్లాడి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోవచ్చున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండెను. తలలు పైకెత్తాను. లోతు ఎవరు? నీతిమంతుడని వాక్యం చెబుతుంది. ఒక నీతిమంతుడు, ఒక పరిశుద్ధుడు తన కుమార్తెలకు బోధించాడు, తన భార్యకు కూడా బోధించాడు. భార్య తన భర్త బోధని ఆలకించింది. తన కుమార్తెలు కూడా తన బోధని ఆలకించారు. సరే, నా భార్యకు చెప్తే నా భార్య కూడా విన్నది, నా కుమార్తెలు కూడా విన్నారు. ఇప్పుడు నా ఇద్దరు అల్లులతో కూడా సత్య మార్గాన్ని గురించి నేను బోధించాలి, వాస్తవాన్ని గురించి నేను ప్రకటించాలి అని వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి ఉపదేశాన్ని బోధిస్తే, సత్యాన్ని ప్రకటిస్తే అగ్ని గంధకముల చేత దేవుడు ఈ సొదొమ గొమొర పట్టణాన్ని పూర్తిగా కాల్చివేస్తాడు, గొప్ప ఉపద్రవం రాబోతుంది అని వాళ్ళిద్దరికి చెప్తే, ఆ ఇద్దరు అల్లుల దృష్టికి ఈ లోతు ఎలా కనిపించాడు అంటే ఎగతాళి చేయువాని వలె ఒక కమీడియన్ లాగా కనిపించాడు. ఏంటి మామా, జోకులు వేస్తున్నావా? సరదాగా మాట్లాడుతున్నావా? జోకులు వేయటానికి మేము మాత్రమే దొరికామా? వికట హాస్యం మా ముందు చేస్తావా? సరదాలు పడతావా? ఆకాశం నుంచి దేవుడు అగ్నిని కురిపిస్తాడా? సొదొమ గొమొరను దేవుడు పాడు చేస్తాడా అని ఎగతాళి చేశారు, అపహాస్యం చేశారు, వ్యంగ్యంగా మాట్లాడుతూ వచ్చారు. అంటే నాశనకరమగు బోధలో ఒక వ్యక్తి ఉంటే, ఆ వ్యక్తి ఎవరైనా సత్యాన్ని ప్రకటిస్తే, వాస్తవాన్ని బోధిస్తే అది నీకు ఎగతాళిగా అనిపిస్తుంది. రాకడ గురించి నీకు బోధిస్తే అది నీకు ఎగతాళిగా అనిపిస్తుంది. ప్రభు రాకడ ఇది, సత్యం ఇది. సంఘమా, మీ మనస్సుని నడుమును కట్టుకోవాలి. మీ దీపములు నిత్యము వెలుగుతూ ఉండాలి. ఆలస్యం చేయవద్దు, అశ్రద్ధగా ఉండొద్దు. మీ నడుమును బిగించుకొని బహుబలముగా లయకర్తను మీరు ఎదిరించండి. ఇలాంటి బోధని బోధించినప్పుడు నాశనకరమగు బోధలో ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తికి అది నవ్వుగా అనిపిస్తుంది, వ్యంగ్యంగా అనిపిస్తుంది. ఎగతాళి మాటలు చెప్తున్నారు, కళ్ళుబొల్లి మాటలు చెప్తున్నారు. ఈ బోధని ఆలకించాలా?
ఈ బోధకు మేము చెవి యొగ్గాలా అన్నట్లు పెడచెవిన పెడతారు. ఎందుకు పెడతారు? లోతు దినములలో వీళ్ళంతా ఎలా ఉన్నారు? మామా, నీ ఒక మంచి కమెడియన్, మంచి కామెడీ చేస్తున్నావు అని ఎగతాళిగా సరదాగా తీసుకుంటున్నారు. దేవుని వాక్యాన్ని కొంతమంది ఎగతాళిగా సరదాగా, ఈ వాక్యంలో జోకులు ఉన్నాయా? ఈ వాక్యములో వికట హాస్యం ఉందా? ఈ వాక్యములో హాస్యం ఎంత ఉంది అని దేవుని వాక్యములో కూడా జోకులు, హాస్యాన్ని, సరదాని ఎక్కువగా ఇష్టపడుతున్నారు, దాన్నే తీసుకుంటున్నారు. ఎందుకు వీళ్ళు, లోతు ఇద్దరి అల్లుళ్ళు ఎందుకు ఈ విధంగా మారిపోయారు అని వాక్యంలో మనం చూస్తే లూకా సువార్తమానం 17వ అధ్యాయం 28వ వాక్యాన్ని చదువుకుందాం. లోతు దినములలో ఏమి జరిగింది? లోతు దినములు ఎలా ఉన్నాయి? లోతు రోజుల్లో ప్రజలు ఎలా ఉన్నారు అని వాక్యములో చూస్తే, జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నారు నాటుచు, ఇల్లు కట్టుచు నుండిరి. తళ్ళు పైకెత్తాను. ఒక ఉపదేశం, ఒక సత్యం, ఒక వాస్తవాన్ని నీతిమంతుడు బోధించినప్పుడు దాన్ని ఎందుకు వాళ్ళు గైకొనలేకపోయారు? ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు? ఇది దేవుని మాట కదా, దేవుడు కదా మాతో మాట్లాడేది అని ఎందుకు వారు గైకొనలేకపోయారు? ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు? ఎందుకు గ్రహించలేకపోయారు అంటే, నాశనకరమగు బోధలో వాళ్ళు ఉన్నారు. ఆ బోధలో ఉన్న వాళ్ళ యొక్క ఆలోచన, ఆశ, వాళ్ళ విధానాలు, వాళ్ళ పద్ధతులు ఎలా ఉంటాయంటే, నా ప్రాణమా తినుము, జనులు తినుచు, నా ప్రాణమా త్రాగుము, నా ప్రాణమా కొనుము, నా ప్రాణమా అమ్ముచు ఉండుము, నా ప్రాణమా నారు నాటుచు ఉండుము, ఇల్లు కట్టుచు నుండుము. అంటే వాళ్ళకి భూ సంబంధమైన చూపు మాత్రమే ఉంది. భూ సంబంధమైన చూపు మాత్రమే ఉంది. ఏ కాడికి తినాలి, త్రాగాలి, సుఖించాలి, ఆనందించాలి, అన్నీ కొనాలి, అన్నీ సంపాదించుకోవాలి, బ్యాంక్ బ్యాలెన్స్లు అన్నీ ఫుల్లుగా నింపుకోవాలి, ఇంటి మీద ఇల్లు కట్టాలి. ఇదే బంగారు సంపాదించాలి, డబ్బు సంపాదించాలి, ఆస్తిని సంపాదించాలి, మంచి పేరును సంపాదించుకోవాలి. ఇదే తాత్పర్యం, ఇదే ఆలోచన. కొంతమందికి ఇదే వ్యామోహం. ఆ వ్యామోహములో పూర్తిగా మునిగిపోయి పైకి లెగవలేక చాలామంది ఆ నాశనకరమగు బోధలో ఉండి ఏ మాత్రం కూడా గ్రహింపు లేని స్థితిలో చాలామంది బ్రతుకుతున్నారు. అయితే దేవుని యొక్క ఆలోచన, దేవుని ఉద్దేశం, జనులందరూ ఈ విధంగా ఉన్నా, జనుల ప్రవర్తన, వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉన్నా, దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశాలు ఎలా ఉన్నాయి అని వాక్యంలో మనం చూస్తే, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యం, కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాదు గాని ఎవ్వరును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు.
చూడండి, నాశనకరమగు బోధలో ఒక వ్యక్తి ఉన్నా, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, దేవుణ్ణి మరిచిపో, దైవాన్ని మరిచిపో అన్నట్లు ప్రవర్తిస్తూ ఉన్నా, కొన్ని సందర్భాల్లో మనకు అనిపిస్తుంది, ఈ దుర్మార్గుని దేవుడు ఏం చేయట్లేదే, ఈ నీచమైన వ్యక్తికి దేవుని పనిష్మెంట్ ఎందుకు రావట్లా, ఇతను ఘోరమైన పాపి కదా, ఈ పాపికి పనిష్మెంట్ లేదా, మారు మనస్సు లేదా, ఎప్పుడు రక్షించబడతాడు, ఎప్పుడు తన మనస్సును దేవుడు మారుస్తాడు, దెబ్బ కొట్టడా, దేవుని వాగ్దానం ఏమైంది, దేవుని ఉపదేశం ఏమైంది, వీళ్ళకి ఎప్పుడు దేవుడు మార్పును కలుగు చేస్తాడు అని షార్ట్ టెంపర్తో మనం ఊగిపోతుంటాం. దేవుని పనిష్మెంట్ ఎప్పుడు వస్తుంది, దేవుడు రక్షిస్తాడా రక్షించడా, దేవుడు కాపాడుతాడా కాపాడలేడా, దేవుడు కొడతాడా కొట్టడా, దేవుడు తిడతాడా లేదా, దేవుడు కాళ్ళు విరుస్తాడా లేదా, పనిష్మెంట్ వెంటనే రావాలి. దేవుడు అంటారు, అంతటా అందరూ కూడా మారు మనసు పొందవలనని నేను దీర్ఘశాంతాన్ని చూపుతున్నాను. దేవుని దీర్ఘశాంతాన్ని చేతగానితనంగా మనం తీసుకోకూడదు. దేవుని యొక్క దయాళుత్వాన్ని చేతగానితనంగా మనం భావించకూడదు. దుష్క్రియకు తగిన తీర్పు రాకపోతే నీవు గర్వించకూడదు. ఆయన దీర్ఘశాంతాన్ని కనుపరుస్తున్నాడు. ఆయన దయాళుత్వాన్ని నీ పట్ల నా పట్ల దేవుడు కనుపరుస్తున్నాడు కనుక నేటి వరకు మనం నిలిచి ఉన్నాం. నాశనకరమగు బోధలో ఒకవేళ నీ ఉన్నా సరే, నా కుమారుడు ఇప్పుడైనా తన మనస్సును మార్చుకుంటాడు, ఇప్పుడైనా తన స్వభావాన్ని మార్చుకుంటాడు, ఇప్పుడైనా సరే తన మనోనేత్రాలని వెలిగించుకొని నా యొద్దకు వస్తాడు, నా వైపు నాకు త్రిప్పబడతాడు అని ఆయన మన ఎడల, ప్రజలందరి ఎడల దేవుడు దీర్ఘశాంతాన్ని కనుపరుస్తూ ఉన్నాడు. సంఖ్యాకాండం 16వ అధ్యాయం. నాశనకరమగు బోధలో ఒక వ్యక్తి ఉంటే అతని ప్రవర్తన ఎలా ఉంటుంది? సంఖ్యాకాండం 16వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుకుందాం. 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, తలలో పైకెత్తాలి. నాశనకరమగు బోధలో ఒక వ్యక్తి ఉంటే అతను ఎలా మాట్లాడతాడు, ఎలా ప్రవర్తిస్తాడు అని వాక్యంలో మనం చూస్తే, కోరహు అనే వ్యక్తి 250 మందిని పోగు చేసుకున్నాడు, అందరినీ పోగు చేశాడు. ఎందుకు పోగు చేశాడు, ఎందుకు సమకూర్చుకున్నాడు? బలాన్ని, మనుషుల్ని, ఆస్తిని, డబ్బును, పేరును, పదవిని, వీళ్ళందరినీ ఎందుకు పోగు చేసుకున్నాడు? కులస్తులందరినీ పోగు చేసుకోవటం, డబ్బు ఉన్న వాళ్ళందరినీ పోగు చేసుకోవటం. మా క్యాస్ట్ అయితే పోగవ్వాలి, మంచి రిచ్ అయితే అందరూ మాతో పాటు పోగవ్వాలి, సమకూర్చబడాలి. ఈ కోరహు అనే వ్యక్తి 250 మందిని ఎందుకు పోగు చేసుకున్నాడంటే, దైవ సేవకులకి విరోధముగా అందరిని పోగు చేశాడు. ఎవరికి విరోధంగా? ఎవరికి? నడిపించే నాయకులకు విరోధముగా, సంఘానికి విరోధముగా,
సహవాసానికి విరోధంగా 250 మంది పోగై కూర్చున్నారు. మీ డ్యూటీ ఏంటి బాబు? మీ విజన్ ఏంటి? మీ దర్శనం ఏంటి? ఏ పిలుపుతో దేవుడి మిమ్మల్ని పిలిచి ఆయన సన్నిధికి తీసుకొని వచ్చాడు మీకు తెలుసా? ఆయన మిమ్మల్ని తన రక్తము చేత ఎందుకు కడిగాడో మీకు తెలుసా? ఆయన అభిషేకముతో మిమ్మల్ని దేవుడు ఎందుకు నింపాడో మీకు తెలుసా? చెప్పన సఖ్యము కాని మహిమాయుక్తమైన ఆనందము చేత ప్రభు ఎందుకు నింపాడో మీకు తెలుసా? ఆయన పోలిక, ఆయన స్వరూప్యం, ఆయన గుణాతిశయముల చేత మిమ్మల్ని ఆయన ఎందుకు నింపాడో మీకు తెలుసా? మీరు క్రీస్తు బోధలో నిలిచి ఉండాలి. సత్య బోధలో మీరు నిలిచి ఉండాలి. రథమునకు కట్టబడిన గుర్రాల వలె మీ శేష జీవితం ప్రభు కొరకు, దైవ సేవకుని కొరకు, సంఘము కొరకు ప్రాణార్పణముగా మీరు పోయబడే వ్యక్తులుగా మార్చబడాలి. కానీ 250 మంది దైవ సేవకునికి, దేవునికి, సత్యానికి, సహవాసానికి విరోధముగా పోగై కూర్చున్నారు. నాశనకరమగు బోధలో ఒక విశ్వాసి నిలబడితే, నిలిచి ఉంటే అతను చేసే పని ఏమిటంటే మొదట దైవ సేవకునికి విరోధముగా పోగవుతాడు. సత్యానికి విరోధముగా పోగు చేసుకుంటాడు అందరినీ. నీతికి విరోధముగా కొంతమందిని పోగు చేస్తాడు. వాళ్ళ మనసులో చేదైన వేరు నాటుతాడు. భిన్నాభిప్రాయాల్ని, లేనిపోని విషయాల్ని వాళ్ళ మనసులో నాటి చెడగొడతాడు. కొంతమంది పని అదే. బాగుపడే మనిషిని పూర్తిగా చెడగొట్టాలి, గందరగోళమైన విషయాలు చెప్పాలి. ఈ సేవకుడా, ఈ విశ్వాస, మీకు తెలుసా ఆయన గురించి? ఓ మార్తకి నీకు తెలుసా? ఓ ఎస్సేరమ్మ నీకు తెలుసా? మీకేం తెలుసు, మీకేం తెలీదు అని చేదైన వీరు భిన్నాభిప్రాయాల్ని, భేదాభిప్రాయాల్ని పుట్టించి మనసులో కలుగు చేసి క్రీస్తుకు విరోధంగా, సత్యానికి విరోధంగా, సహవాసానికి విరోధంగా పోగవుతారు. అప్పుడే మీరు గుర్తుపట్టాలి, ఇతను నాశనకరమగు బోధలో ఉన్నాడు. క్రీస్తు బోధలో ఉన్న వ్యక్తి విరోధమైన ఆలోచన, విరోధమైన ప్రవర్తన, విరోధమైన చూపు, విరోధమైన నడవడిక పొరపాటున ఉండదు. నా నడకే కానీ, నా మాటే కానీ, నా విధానం కానీ అది క్రమంగా ఉండాలి. నా పద్ధతే క్రమంగా ఉండాలి. నా పరిచర్య అనేది క్రమంగా ఉండాలి. నా సేవ అనేది క్రమంగా ఉండాలి. నా యాచక ధర్మం అనేది క్రమంగా ఉండాలి. నా విశ్వాస జీవితం క్రమంగా ఉండాలి అని క్రమముగా నడుచుకుంటాడు. నాశనకరమగు బోధలో ఉన్న వ్యక్తి అక్రమముగా నడుచుకుంటాడు. అతని క్రమము నచ్చదు, అతనికి నీతి నచ్చదు. విరోధముగా 250 మందిని పోగు చేశాడు. మోషేకి, అహరోనులకు విరోధంగా ఎదురుగా నిలిచారట. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 3వ వాక్యం. మీతో మాకిక పని లేదు. ఇంకెవరితో పని వీళ్ళకి? మోషే పాస్టర్ గారు మీరు మాకు అక్కర్లేదు. అహరోను పాస్టర్ గారు మీరు మాకు అక్కర లేదు. మాకు మోషే పాస్టర్ వద్దు, మాకు అహరోను పాస్టర్ గారు వద్దు. మాకు మేమే పాస్టర్లం, మాకు మేమే బోధకులం, మాకు మరొకరు బోధించవలసిన అవసరం లేదు.
మాకు మేమే బోధ చేసుకుంటాము, మేమే చక్కగా వాక్యాన్ని ప్రకటిస్తాము, మేమే మా సాక్షికాలు చెప్తాము, మేమే మా భక్తిని వెల్లడి చేసుకుంటాము, మాకు ఏ సేవకులు అక్కర్లేదు. నాశనకరమగు బోధలో ఒక వ్యక్తి ఉంటే అతను విరోధముగా పోగవుతాడు. ఆ తర్వాత మాకు సేవకులతో పని లేదు, మాకు సహవాసముతో పని లేదు, మాకు సేవకుల ప్రార్థన అక్కర్లేదు, మాకు జ్వరం వచ్చినా, మాకు పులకరం వచ్చినా, మాకు జబ్బు వచ్చినా, మా ఇంట్లో నలిగిపోతున్నా సరే మేము సేవకులకు చెప్పమండి, మేము చెప్పం. సేవకులతో మాకు పని లేదు, మాకు సేవకులతో అక్కర్లేదు. మా ప్రార్థన మేము చేసుకుంటాం, మా భక్తి మేము చేస్తాం. ఇంకా ఏమన్నారు? ఈ సర్వ సమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు. యెహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారు అనగా, తల పైకెత్తాలి. వీళ్ళు అంటారు, సమాజములో సంఘములో ప్రతివాడు పరిశుద్ధుడే. ఓ సేవకుడా, నువ్వు మాత్రం కాదు, మా మీద, మా సంఘం మీద, మా కానుకల మీద, మా దశమ భాగాల మీద, మా మీద నువ్వెందుకు పెత్తనం చేస్తున్నావు? మిమ్ములు మీరు ఎందుకు హెచ్చించుకుంటున్నారు అని గర్వంగా మాట్లాడుతున్నారు. నాశనకరమగు బోధలో ఒక వ్యక్తి ఉంటే అతన్ని ఎవరితో మాట్లాడుతున్నాను, ఎలా మాట్లాడుతున్నాను, ఒక దైవ సేవకునితో ఏ విధంగా నేను మాట్లాడాలి, సంఘములో సమాజంలో ఎలా నేను నడుచుకోవాలి, ఈ విధానాలన్నీ కూడా పూర్తిగా మర్చిపోతాడు. నేను పరిశుద్ధున్నే, నేను నీతిమంతున్నే. నువ్వు సేవకుడు అయితే అయ్యావు, నీ అంత భక్తి, నీ అంత పరిశుద్ధత నాలో కూడా ఉంది. నీ మాట ఎందుకు వినాలి? నీ మాటకి ఎందుకు మేము లోపడాలి? మేము పొరపాటున కూడా లోబడం. మా మీద మీరు పొరపాటున పెత్తనం చేయొద్దు. పెత్తనం చేస్తే మర్యాదగా ఉండదు. అంటే నాశనకరమైన బోధలు ఉన్న వ్యక్తి ఈ డైలాగులు మాట్లాడతాడు, ఇలాంటి మాటలు మాట్లాడతారు. అప్పుడే మనం గుర్తుపట్టాలి వీళ్ళు ఏ బోధలో ఉన్నారు, ఏ బోధలో నిలిచి కొనసాగించబడుతున్నారు అన్నది మనకు అప్పుడే అర్థమవుతుంది. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 10వ వాక్యం. చేర్చుకొనెను కదా, అయితే మీరు యాజకత్వము కూడా కోరుచున్నారు. ఇందు నిమిత్తం నీవును నీ సమస్త సమాజమును యెహోవాకు విరోధముగా పోగై ఉన్నారు. అహరోను ఎవడు? అతనికి విరోధముగా మీరు సనుగ నేల అనెను. అప్పుడు మోషే ఏలియాబు కుమారులైన దాతాను అభిరాములను పిలువనంపించెను. వాళ్ళు ఏమన్నారు? మేము రాము. తల పైకెత్తాలి. వీళ్ళు చూడండి, దైవ సేవకునికి విరోధంగా పోగయ్యారు. ఆ తర్వాత సేవకుడితో మాకు పని లేదు అన్నారు. ఆ తర్వాత యాజకత్వాన్ని కూడా కోరుకున్నారు. దేనండి? మేము సేవ చేస్తాము, మేము కూడా సేవకులమే, మేము కూడా విజిటింగ్ చేస్తాము, మేము కూడా ప్రార్థనలు చేస్తాము, మేము కూడా కానుకలు తీసుకుంటాం. యాజకత్వాన్ని కూడా కోరుకుంటున్నారు. దైవ సేవకుడు చేయవలసిన పని
ఉజ్జియా ఎప్పుడైతే చేశాడో తన నొసటి మీద కుష్టు వ్యాధి అనేది ప్రారంభించబడింది. దేవుడు కుష్టు వ్యాధి చేత మొత్తాడు ఒక రాజును. ఎందుకంటే యాజకుడు చేయవలసిన పని యాజకుడే చేయాలి, లేవీయుడు చేయవలసిన పని లేవీయుడే చేయాలి, విశ్వాసి చేయవలసిన పని విశ్వాసి చేయాలి, దైవ సేవకుడు చేయవలసిన పని దైవ సేవకుడు చేయాలి. కలగూర వంటకం లాగా, ఏమండి, మిక్స్డ్ వెజ్ కర్రీ లాగా పూర్తిగా మేము కూడా యాజకులమే, మేము కూడా సేవకులమే, మేము కూడా సేవ చేస్తాం, మేము కూడా బైబిల్ పట్టుకొని సువార్తను ప్రకటిస్తాం, మేము కూడా స్వస్థత ప్రార్థనలు చేస్తాం, మేము కూడా ఇల్లు తిరుగుతాం అంటే నీవు నాశనకరమగు బోధలో ఉన్నావు అని అర్థం. ఈ బోధలో ఉన్న వ్యక్తులకి క్రమాలు ఏమి ఉండవు, పద్ధతులు ఏమి ఉండవు, వాళ్ళ ఇష్టంకి ఇష్టపూర్వం అంతే, వాళ్ళకి నచ్చిందే వాళ్ళు చేస్తారు. ఇక దేవుడు చెప్పింది కానీ, ఏమండి, దైవజనుడు చెప్పింది కానీ పొరపాటును చేయడు. యూదా పత్రికలో ఒక మాట ఉంది. యూదా వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వాక్యం. కోరహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. తల పైకెత్తాడు. నాశనకరమగు బోధలో ఒక వ్యక్తి ఉంటే అతను తిరస్కారం చేస్తాడు. ఏం చేస్తాడండి? బోధని తృణీకరిస్తాడు, ఉపదేశాన్ని తృణీకరించి మాట్లాడతాడు. తిరస్కారం, విసర్జించటం, ఎదిరించి మాట్లాడటం. ఎవరైతే తిరస్కారము చేశారో వాళ్ళు ఏమయ్యారట? పూర్తిగా నశించిరి, పూర్తిగా పాడైపోయారు. ఈ నాశనకరమగు బోధలో ఒక వ్యక్తి ఉంటే అతను తిరస్కారము చూపుతాడు, ఎదిరించి మాట్లాడతాడు, లెక్క చెయ్యడు. చిన్న పెద్ద, గురువు, దైవం, ఒక సంస్కారం, సాంప్రదాయం, ఒక పద్ధతి ఏమీ ఉండదు. పూర్తిగా పాడైపోయేంత వరకు ఈ తిరస్కార మార్గాన్ని ఎంచుకుంటాడు. అందుకని ఈ రాత్రి దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడుతున్న మాట, నాశనకరమగు బోధన మనం విడిచిపెట్టి క్రీస్తు బోధలో మనం నిలిచి ఉండాలి. ఆ బోధలోనే మనం చక్కగా పెంచబడుదుము గాక. దినవృత్తాంతముల 2వ గ్రంథం 22వ అధ్యాయం 2-3 వాక్యాలు చదువుకుందాం. అతల్యా అనే ఒక సహోదరి ఉంది. ఆమె దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను. గనుక అతడును ఆహాబు సంతతి వారి మార్గముల యందు నడిచెను. తలపైకెత్తను. అతల్య తన కుమారునికి ఏమి నేర్పించింది అంటే దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతనికి నేర్పుచూ వచ్చిందట. నాశనకరమగు బోధలో ఒక వ్యక్తి ఉంటే తన కుమారునికే కానీ తన కుమార్తెకే కానీ ఏమి నేర్పిస్తారంటే దుర్మార్గత ఎలా చేయాలి, దుష్టత్వాన్ని ఎలా జరిగించాలి, నీచమైన కార్యక్రమాలు ఎలా చేయాలి, ఇవే నేర్పుతారు. నేను అనకూడదు కానీ కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు దేవుని సన్నిధికి వస్తే ఇళ్ళల్లో తిట్టే తల్లిదండ్రులు ఉన్నారే, మందిరానికి ఎందుకు పోయారా మీరు, పరిచర్య మీరు చేయాలా, మీరు చేయకపోతే మిగతా వాళ్ళు చేయరా, సన్నిధికి మీరు వెళ్ళకపోతే వేరే వాళ్ళు వెళ్ళి చేయరా, పరిచర్యకు వెళ్ళొద్దు, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళొద్దు,
బాక్సులు పెట్టామంటే తాట తీస్తా, చీపురు గడ్డ పట్టుకున్నామంటే చర్మం వలుస్తా. ఎవరు విశ్వాసులే. వాళ్ళ పిల్లలు దేవుని సన్నిధికి వచ్చినా, పరిచర్య చేసినా, సన్నిధిలో ఏదైనా కష్టపడినా, సేవకులకు దగ్గరగా ఉన్న కొంతమంది అస్సలు ఓర్చుకోలేరు, వెళ్ళొద్దు అని ఆంక్షలు పెడతారు. ఏమి నేర్పిస్తారంటే మందిరాన్ని ఎగ్గొట్టి మందిరానికి వెళ్ళకుండా, పరిచర్యకు వెళ్ళకుండా, ఒక బైక్ కొనిపెట్టాం కదా, బైక్ నిండా ఆయిల్ పోసాం కదా, శుభ్రంగా గాలు తిరుగులన్నీ తిరగాలి నాయన నువ్వు చక్కగా. అంతేకాని నువ్వు మందిరానికి వెళ్ళొద్దు, పరిచర్యకు వెళ్ళొద్దు, సేవకులకు దగ్గరగా ఉండొద్దు. మన పిల్లలకు మనం ఏం నేర్పించాలి? ఏం నేర్పిస్తున్నాం మనం? మమ్మీ ఆదివారం పూట కాలేజీకి రమ్మన్నారు, స్కూలుకు రమ్మన్నారు, హై స్కూలుకు రమ్మన్నారు. అమ్మా చర్చి మానేయమ్మా, దేవుడు పెద్దగా ఫీల్ అవ్వడమ్మా. కాలేజీకి వెళ్ళాలి, స్కూలుకి వెళ్ళాలి, హై స్కూల్కి వెళ్ళాలి. మమ్మీ ఆదివారం కూడా డ్యూటీ వేశారు, అమ్మ మందిరం ఎగ్గొట్టమ్మా, డ్యూటీ చేయి. ప్రార్థన ఎగ్గొట్టు తల్లి, నమ్మకంగా డ్యూటీ చేయమ్మా, ఉద్యోగం చేయి, వ్యాపారం చేయి. ఈ వ్యాపారం చేయొచ్చా? చేయొచ్చు బ్రదర్. లంచం తీసుకోవచ్చు బ్రదర్. నాశనకరమగు బోధలో ఒక వ్యక్తి ఉంటే అతను బోధించే బోధ ఇలాగే ఉంటుంది. నీవు కన్న నీ కుమారునికి ఏం నేర్పిస్తున్నావు? నీవు కన్న నీ కుమార్తెకి ఏం నేర్పిస్తున్నావు? కళ్ళు అప్పగించుకొని చూడటమా దేవుని సన్నిధికి వచ్చి నువ్వు నేర్పించింది? 3 ముక్కల ప్రార్థనైనా చేస్తుందా నీ కూతురు? స్టైలిష్ స్టార్ లాగా తయారు చేసావు నీ పిల్లల్ని. నీ పిల్లలకి మోకాళ్ళ మీద ఉండి ఎలా ప్రార్థన చెయ్యాలో నేర్పిస్తున్నావా? పాపిడి బిళ్ళ పెట్టమ్మా, చెవికి ఇట్లా రౌండ్ తిప్పాలమ్మా, కిందకి దిగాలి ఇట్లాగా, సన్ననార వస్త్రాలు వేయాలమ్మా, నీ డ్రెస్ ఇలా ఉండాలి, మంచి పర్ఫ్యూమ్ వాడాలమ్మా, బాడీకి ఇది, క్లాత్కి ఇది. అసలు ఎక్కడ తగ్గదమ్మా నువ్వు? ఐఫోనే వాడాలమ్మా. ఏ ఫోను? ఐఫోనే వాడాలమ్మా. నువ్వు అసేం తగ్గదురా, బుల్లెటే వాడాలా. అస్సలు నువ్వు మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్యాంటుకి 4 బెజ్జాలు ఉండాలా. ఆ బెజ్జాలు ప్యాంట్ వేసుకొస్తున్నా వీళ్ళమ్మ కానీ వీళ్ళ నాన్నగారు సన్నిధికి వెళ్ళేటప్పుడు ఎలాంటి బట్టలు వేసుకోవాలి? వెరీ నైస్, ఎక్సలెంట్. ప్రార్థనకి వచ్చేటప్పుడు టయానికి రావాలి కదా. టైం సెన్స్ కూడా కొందరికి ఉండదు. నా బిడ్డలందరూ బంగారు, మిమ్మల్ని ఒక్క మాట కూడా అన్నాను. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. టయానికి దేవుని సన్నిధికి వెళ్ళాలి నాన్న. మన వస్త్రధారణ ఇలా ఉండాలి, సమయస్ఫూర్తి మనకు ఉండాలి, సమయోచిత జ్ఞానం మనకు ఉండాలి, దేవుని సన్నిధిలో చురుగ్గా మనం ఉండాలి. ఇవి కదా నేర్పాల్సిందే. నాశనకరమగు బోధలో ఒక తల్లి ఉంటే, ఒక తండ్రి ఉంటే తన పిల్లలకి దుర్మార్గముగా ప్రవర్తించుటకు నేర్పుతా వస్తారు. ఆదికాండం 27వ అధ్యాయం 10, 11, 12 వాక్యాలు. ఆదికాండం 27వ అధ్యాయం. అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి యొద్దకు తీసుకొని పోవలెను. అందుకు యాకోబు, నా సహోదరుడైన ఏశావు రోమము గలవాడు, నేను నున్నని వాడను కదా. ఒకవేళ నా తండ్రి నన్ను తడివి చూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడుగా తోచిన ఎడల నా మీదికి శాపమే గాని ఆశీర్వాదము తెచ్చుకొననని చెప్పెను. అయినను అతని తల్లి, నా కుమారుడా, ఆ శాపం నా మీదికి వచ్చునుగాక.
బా రిబ్కా డబల్ యాక్షన్, సింగిల్ యాక్షన్ కాదు రిబ్కాది. రిబ్కానేనా? సింగిల్ యాక్షన్ కాదండి, డబల్ యాక్షన్. తల్లి పాత్ర ఈవిడే, దొంగ పాత్ర కూడా ఈవిడే. కుమారుడు అంటాడు, యాకోబు అంటాడు, మనం తెలియక యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని వీడొచ్చాను. యాకోబు మోసం చేయలే. అక్కడ డ్రామా ఆడిచ్చింది ఎవరు? డ్రామా కర్త ఎవరు? కర్త, కర్మ, క్రియ, డైరెక్షన్, ప్రొడ్యూసర్, కథ ఎవరండి? తల్లే. చక్కగా అబద్ధం చెప్పాలి, చక్కగా మీ నాన్ని మోసపరచాలి. డ్రెస్ కోడ్ కూడా నేను మీ నాన్న గుర్తుపట్టకుండా నీకు మంచి డ్రెస్ కూడా వేస్తా. మరి ఎంత డ్రామా కింగ్ కదా ఈ మనిషి. అప్పటికప్పుడికే అబద్ధాన్ని సత్యంగా అల్లేస్తారు. అమ్మా యాక్షన్కి కొంతమంది పడిపోతారు అంతే. ఇక అమ్మా అన్నయ్య ఏమో రోమాలు ఉన్నాయి కదమ్మా, నాకు లేవు కదా. అరే అది పెద్ద పనే. దొంగ సాత్వికాలు పుట్టించడం నా అంత టాలెంట్ ఎవరికుందిరా? నీ చేతులకి నేను వేస్తా, గ్లౌజులు వేస్తా, ముఖానికి మాస్క్ వేస్తా, శానిటైజర్ కూడా రాస్తా. ఎవ్వరు గుర్తుపట్టలేరు నాన్న. చూడండి, తన కుమారుణ్ణి ఏం నేర్పిస్తుంది? అబద్ధాలు ఎలా ఆడాలో నేర్పిస్తుంది. తండ్రిని ఎలా మోసగించాలో నేర్పిస్తుంది. ఎలా ఆశీర్వాదాన్ని కొట్టేయాలో దాన్ని నేర్పుతుంది. నాశనకరమగు బోధలో ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి ఇవే నేర్పుతాడు. శాపం వస్తే నా మీదకి రావాలా, కీడు వస్తే నా మీదకి రావాలా, నీ మీదకి ఏది రాకుండా ఉండాలా. బా పాపం విన్నాడు, తల్లి మాట విన్నాడు, వెళ్ళాడు, ఆశీర్వాదాలన్నీ పొందుకున్నాడు. ప్రశాంతంగా ఏమైనా ఉన్నాడా? ఇంట్లో ప్రశాంతంగా ఉన్నాడండి? ఇక చూడండి, కర్ర ఒకటి తీసుకుని అరణ్యం పాలైపోయాడు. బిక్కుమంటూ బ్రతకటం ఆరంభించాడు. ఆ బ్రతుకులో సంతోషం కానీ, ఆనందం కానీ, ఆశీర్వాదం కానీ ఏమీ లేదు. రిక్తునిగా మార్చబడ్డాడు. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని ఏదో ఆశీర్వాదాలు పొందుకుంటాం, ఏదో దీవెన పొందుకుంటాం. ఇదిగో ఆ పైకి వెళ్తే ఆశీర్వాదాలు వస్తాయి, కిందకి దిగితే వస్తాయి, అక్కడికి పోతే వస్తాయి అని వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని ఆ పైకి ఈ కిందకి మనం ఎక్కి దిగామనుకోండి, అన్నీ పోగొట్టుకొని రిక్తునిగా మనం మార్చబడతాం. అందుకనే వాక్యంలో రాయబడి ఉంది. అబ్రహాము కూడా ఆదికాండం 16వ అధ్యాయం 2వ వాక్యం. ఆదికాండం 16వ అధ్యాయం 2వ వాక్యం. నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, ఆయన నాకు చెప్పాడు, నేను నీకు చెప్తున్నా విను. ఓవర్ యాక్షన్ కదేమా, తల పైకెత్తు. నాకు పిల్లలు లేకుండా ఆయన చేశాడయ్యా. దేవుడు వచ్చి, శారమ్మా, ఓ శారమ్మా, నీ గర్భాన్ని మూసేశాడమ్మా, నీకు పిల్లలు కలగరమ్మా, ఐగుప్తురాలైన హాగర్ను తెచ్చి ఇంట్లో పెట్టమ్మా అని దేవుడు చెప్పాడా? ఈమె ఊహించుకుంటుంది. ఏమని? నా గర్భాన్ని దేవుడు మూసాడు, నా ఆశీర్వాదాన్ని దేవుడు మూసాడు, నాకు ఆరోగ్యం లేకుండా దేవుడు చేశాడు, నాకు మేలు కలగకుండా దేవుడే చేశాడు, నాకు వాయిస్ రాకుండా దేవుడే చేశాడు. దేవుడు ఏమీ చేయలే. నీ గర్వమే నిన్ను అణిచివేసింది. దేవుడు చేసింది కాదు, నీ స్వయంకృత అపరాధమే నీ ఆశీర్వాదాన్ని పోగొట్టుకునేటట్లు చేసింది. నీ అజ్ఞానమే, నీ అవివేకమే దేవుని సన్నిధిలో నిలవకుండా చేసింది.
దేవుడు చెప్పలేదే. అందుకని అబ్రహాముకు చెప్పింది ఏమని, నాకు పిల్లలు పుట్టరయ్యా, నీవు రెండో పెళ్లి చేసుకో. ఈయన కూడా వెనక ముందు ఏమి ఆలోచన కూడా చేయలే. అబ్బా శారమ్మ, ఇది నీకు దేవుడే ఇచ్చిన ఆజ్ఞమ్మ, ఇది రెండో పెళ్ళి అనగానే ఈయన కూడా విశ్వాసులకు తండ్రి. ఎవరైనా దేవుని సన్నిధిలో నిందారహితముగా నడిచినవాడు విశ్వాసులకు తండ్రి. తాను ఎక్కడికి వెళ్తున్నాడో ఎరుగకనే బయలుదేరిన విశ్వాస వీరుడు. ఆగరండి సారా, నీకు దేవుడిచ్చిన ఆలోచన ఇది పనికిమాలిన ఆలోచన. పనికిమాలిన ఆలోచన భార్య చెప్పినప్పుడు, ఏయ్ వర్మయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు నువ్వు ఎవరివి? రాజకుమార్తెవి. సారా అనగా రాజకుమారి. దేవుడు నాకు చక్కటి భార్యనిస్తే, దేవుడు నాకు రాజకుమారునిస్తే, ఆ పనికి మాలిన మనిషిని పెళ్లి చేసుకోమంటే అంటావు? నీకేమైనా జ్ఞానం ఉందా అని గద్దించకుండా, నిజంగా నీకు దేవుడు ఇచ్చిన ఆలోచన ఇది, నేను కూడా నమ్ముతున్నా అని వెంటనే రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇక అప్పటి నుంచి ఇంట్లో స్టార్ట్ అయింది రగడ, సమస్యలు, గొడవలు, అశాంతి, అసమాధానం. నా దేవుని ప్రజలారా, నాశనకరమగు బోధలో ఒక వ్యక్తి ఉంటే అతను చెడగొట్టే ఆలోచనలే చెప్తాడు, పాడు చేసే ఆలోచనలే చెప్తాడు. నీ జీవితాన్ని చక్కదిద్దే ఆలోచన చెప్పడు, నీ కుటుంబాన్ని కట్టే ఆలోచనలు చెప్పడు, నువ్వు పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి బ్రతికే ఆలోచన చెప్పడు. నీ పరిశుద్ధతను పాడు చేసే ఆలోచన చెప్తాడు. నీ యథార్థమైన జీవితాన్ని పాడు చేసే ఆలోచన చెప్తాడు. దేవునికి ఇచ్చిన అభిషేకాన్ని పోగొట్టుకునే ఆలోచనలే చెప్తాడు. అందుకనే ఈ రాత్రి ఏది నాశనకరమైన బోధ, ఏది సత్య బోధ నువ్వు గుర్తుపట్టి, అబద్ధ బోధకులు చాలామంది ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు చాలామంది ఉన్నారు. నీవు యూట్యూబ్ ఓపెన్ చేస్తే పెట్టాలా పెట్టొద్దా, తీయాలా తీయొద్దా? ఇంకా కొంతమంది తెల్ల బట్టలు వేసుకొని రౌండ్ కాలర్లు వేసుకొని ఉజ్జీవ ప్రసంగాలు చెప్పే వాళ్ళు మాట్లాడరా? కామెంట్లో ఏం మాట్లాడాలి? ఎగిరెగిరి ప్రసంగాలు చెప్తారే, వీరు మాట్లాడరా? ఎందుకు మాట్లాడాలి? ఈ విషయాలు కదా మనం మాట్లాడవలసింది. సత్యాన్ని గురించి మనం మాట్లాడాలి, క్రీస్తుని గురించి మనం మాట్లాడాలి, ఉపదేశాన్ని గురించి మనం మాట్లాడాలి. వ్యర్థమైన విషయాలు మనకి అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్. మార్తా, ఏది ఉత్తమమైనదో దాన్ని నీవు ఎన్నుకోవాలి. అవసరం లేనివన్నీ దగ్గర పెట్టుకోవద్దు. ఏది అవసరమైనదో, ఏది ఉత్తమమైనదో దాన్ని నీవు ఎన్నుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ మాటలన్నీ మీ వినికిడిలో, హృదయములో నా దేవుడు స్థిరపరుచును గాక.